Hello viewers, this is your Fab Time. ఈరోజు వీడియోలో మెంతాకుని ఇంట్లోనే ఎలా పెంచాలి, ఆ డే టు డే గ్రోత్ని మీకు చూపిస్తూ హార్వెస్ట్ చేసి మెంతాకుతో ఒక రెసిపీ కూడా చేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి. హార్వెస్ట్ చేసిన మెంతాకుతో మేతి తేప్లా రెసిపీని చేశాను. తేప్లాని మెంతాకుతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. మెంతాకుని పెంచడానికి ముందుగా సాయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో మేము ఆవు పేడ, మట్టి, వర్మీ కంపోస్ట్, కోకోపీట్ ఇవన్నీ వేసి సాయిల్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ప్రిపేర్ చేసిన ఈ సాయిల్ మీద మెంతుల్ని చల్లుకోవాలి. మెంతాకు అనేది ఈజీగా ఎలాంటి దాంట్లోనైనా బాగా పెరుగుతుంది. కంటైనర్స్ కానీ, కుండీలు కానీ, గ్రో బ్యాగ్స్ కానీ ఏవైనా సరే యూజ్ చేయొచ్చు వీటిని పెంచడానికి. సీడ్స్ వేశాక సీడ్స్ అంతా కవర్ అయ్యేలాగా సాయిల్ వేసుకోవాలి. సాయిల్తో అంతా కవర్ చేశాక వాటరింగ్ అనేది చేయాలి. వాటర్ని జస్ట్ చేతులతో చల్లుకోవాలి. 3 రోజులకి మొలకలు రావడం స్టార్ట్ అవుతాయి. సీడ్స్ క్వాలిటీని బట్టి, వెదర్ని బట్టి ఒక్కోసారి 3 రోజుల కంటే ఎక్కువైనా టైం పట్టచ్చు మొలకలు రావడానికి. ప్రతిరోజు వాటరింగ్ చేయాలి. సాయిల్ ఎప్పుడు తడిగా ఉండేలాగా చూసుకోవాలి. మెంతాకు పెరగడానికి ఎండ తగలడం చాలా ముఖ్యం. అందుకే పాట్ని బాగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోండి. కొద్దిగా నీడలో పెట్టుకున్నా పర్లేదు. డే టు డే గ్రోత్ని అబ్జర్వ్ చేయండి ఈ వీడియోలో. మెంతాకు పెరగడానికి ప్రతిరోజు 4 నుండి 5 గంటల దాకా ఎండ అనేది తగలాలి. ప్రతిరోజు వాటరింగ్ చేయాలి. అలా అని ఓవర్ వాటరింగ్ చేయకండి. దానివల్ల వాటర్ లాగింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది సాయిల్కి. దానివల్ల మెంతాకు గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. మెంతాకు పెంచడానికి ఎటువంటి ఫర్టిలైజర్స్ వేయాల్సిన అవసరం లేదు. మెంతాకుని 2 to 3 వీక్స్ మధ్యలో ఎప్పుడైనా హార్వెస్ట్ చేసుకోవచ్చు. కొంతమంది ఎర్లీగా హార్వెస్ట్ చేస్తారు, ఇంకొంతమంది ఆల్మోస్ట్ 20 డేస్ తర్వాత కూడా హార్వెస్ట్ చేస్తారు. వాటరింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఫోర్స్గా వాటర్ పోసారంటే ఇవి వంగిపోతాయి. మేము 17th డేన హార్వెస్ట్ చేసాము మెంతాకుని. పూర్తిగా పీకేయకుండా ఇలా కట్ చేసుకున్నారంటే మళ్ళీ రీగ్రోత్ అనేది ఉంటుంది 2 వారాలకి. ఒకసారి మెంతులు వేశారంటే 2-3 సార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ రెండోసారి హార్వెస్ట్ చేయడానికి మళ్ళీ 2 వారాలు టైం పడుతుంది. వీటికి పూలు పూసేంత వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు. పూలు పూసాక హార్వెస్ట్ చేయడం స్టాప్ చేయాలి. మెంతాకుతో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. మేతి రైస్, మేతి పరాటా, మేతి తెప్లా, ఇంకెన్నో చేసుకోవచ్చు. తెప్లాస్ని గుజరాతీస్ చాలా ఎక్కువగా చేసుకుంటారు. ఆ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలను చూసేసేయండి. హార్వెస్ట్ చేశాక మెంతాకుకి కాడలు తీసేసి ఆకులు మాత్రమే తీసుకొని ఇలా బాగా 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఏదైనా మట్టి అవన్నీ ఉన్నా సరే పోతుంది వాష్ చేసుకోవడం వలన. బాగా వాష్ చేసుకున్నాక వాటర్ని అంతా డ్రైన్ చేసేసి ఈ ఆకుల్ని కట్ చేసుకోవాలి. ఆకుల్ని రఫ్గా కట్ చేసేసుకోవాలి. మెంతాకు 130 గ్రాములు ఉంది. ఈ 130 గ్రాములకి గోధుమ పిండి 3 కప్పులు వేసుకుంటున్నాను. అందులోనే శనగపిండి 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడేంత, తెల్ల నువ్వులు 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా,
పచ్చిమిర్చి అల్లం దంచుకోవాలి. 3 పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వేసాను. దంచిన ఈ పేస్ట్ అంతా పిండిలో వేసుకోవాలి. అందులోనే పెరుగు 1/2 కప్పు వేసుకోవాలి. మెంతాకులో ఉండే చేదు పెరుగు వేయడం వలన కొద్దిగా తగ్గుతుంది, అందుకే పెరుగు ఖచ్చితంగా వేసుకోండి. ఇందులోకి 130 గ్రాముల మెంతాకును వేసుకోవాలి. ఆకుల్ని కడిగాక రఫ్గా కట్ చేసుకున్నాను. ఇందులో వేసిన పదార్థాలని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి నెయ్యి లేదా నూనె 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మెత్తగా ఒత్తుకోవాలి. మెంతాకుల నుండి కూడా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, అందుకే చూసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి బాగా ఒత్తుకోవాలి. పిండిని ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత పిండి మీద ఆయిల్ పూసి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మళ్ళీ బాగా ఒత్తుకొని తెప్లాస్ని రోల్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. బాల్ సైజ్ అంతా పిండి తీసుకొని దీన్ని పొడి పిండిలో అద్ది రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగానే రోల్ చేసుకోవాలి. చపాతీస్ లాగా అన్నిటినీ రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకునే తెప్లాస్ని ఇప్పుడు కాల్చుకోవాలి. అంతకంటే ముందుగా ప్యాన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక తెప్లాని వేసుకొని కాల్చుకోవాలి. ముందుగా తెప్లాని 2 వైపులా కొద్దిగా కాలనివ్వాలి. 2 వైపులు కొద్దిగా కాలిన తర్వాత నెయ్యి లేదా నూనె 2 వైపులా పట్టించి కాల్చుకోవాలి. అలానే అన్ని తెప్లాస్ని కాల్చుకోవాలి. ఈ వీడియోలో మేతి తెప్లాస్ని గోధుమ పిండి శనగపిండి యూస్ చేసి చేసాము. అవే కాకుండా గోధుమ పిండి ఓట్స్ పిండి కాంబినేషన్లో చేసుకోవచ్చు. గోధుమ పిండి జొన్న పిండి కాంబినేషన్లో కూడా తెప్లాస్ని చేసుకోవచ్చు. మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీ వీడియోస్ ఉన్నాయి. గార్డెన్ వీడియో కూడా ఉంది. అవి ఇంకా చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫేస్బుక్ పేజ్ని ఒకసారి చెక్ చేసి నచ్చితే ఫాలో అవ్వండి. మేతి తెప్లాస్ రెడీ అయిపోయి వీటిని పెరుగుతో పికిల్స్తో ఏదైనా కర్రీస్తో తినచ్చు. నేను ఇక్కడ సొరకాయ కర్రీతో మేతి తెప్లాస్ని సర్వ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ యువర్ ఫ్యాబ్యులస్ టైమ్. డూ లైక్, షేర్ and subscribe. Signing off, your fab time.